గంగాదేవి పవిత్రంగా మారడానికి ఏం చేసిందో మీకు తెలుసా? భూలోకంలో మనుషుల పాపాలను కడుగుతూ అలసిపోయిన గంగాదేవి వైకుంఠానికి వెళ్లి మనుషులందరి పాపాలతో మలినమైపోయిన తనని మళ్లీ పవిత్రంగా మార్చమని శ్రీ మహావిష్ణువుని వేడుకుంటుంది. దాంతో విష్ణువు గంగాదేవిని కాకి రూపంలోకి మారి సకల పుణ్యతీర్థాల్లో స్నానం చేయమని చెబుతాడు. కాకి రూపంలో ఉన్న గంగాదేవి ఏ క్షేత్రంలో అయితే హంసలా మారుతుందో అది మహా దివ్య క్షేత్రంగా మారుతుందని, ఆ క్షేత్రంలో హంసగా మారిన తరువాత ఎప్పటిలాగే ప్రవహిస్తావని మహావిష్ణువు గంగాదేవితో అంటాడు. అప్పుడు గంగాదేవి కాకిలా మారి అన్ని పుణ్యక్షేత్రాలలో మునుగుతూ ఉంటుంది. అలా మునుగుతూ ఉండగా అలసిపోయిన గంగాదేవి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. అప్పుడే అటుగా వెళ్తున్న నారదుడు కాకి రూపంలో ఉన్నది గంగాదేవినే అని గుర్తించి ఆమెతో ఇలా అంటాడు. కృష్ణా నది సముద్రంలో కలిసే ప్రదేశంలో మునగమని చెబుతాడు. అప్పుడు వెంటనే గంగాదేవి అక్కడ మునుగుతుంది. అక్కడ మునగగానే గంగాదేవి హంసలా మారిపోతుంది. అందుకే ఆ ప్రాంతానికి హంసల దీవి అనే పేరు వచ్చింది. ఈ దీవి ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా జిల్లాలో ఉంది.